तुम्हारे साथ का अनुभव बड़ा निराला है। तुम्हारे साथ का अनुभव बड़ा निराला है। मिले न स्वर्ग में वो सुख लुटाने वाला है। तुम्हारे साथ का अनुभव बड़ा निराला है। जिसे पाकर न पा। ఓం శాంతి. మనం ఇప్పుడు పరమ ఆదరణీయ రాజ్యోగి నిర్వైర్ బాయిజీ అన్నయ్య గారి సాకార అమూల్యమైన అనుభవం తెలుగులో వింటున్నాము. ఓం శాంతి. బాబా యొక్క కంటి రత్నము రాజాబిడ్డ ఆదరణీయ నిర్వైర్ బాయిజీ మన సన్ముఖంలో ఉన్నారు. ఈ అంధకార నగరంలో ఒక వెలుగుతున్న దీపం వలె ఆధ్యాత్మిక కిరణాలను విశ్వమంతా వ్యాపించుట కొరకు ఎటువంటి వైరభావము కానీ శత్రువులు కానీ లేని ఒక ఆధ్యాత్మిక దీపం ఈ ఆరావళి పర్వతాల మధ్య తలహెటిలోని శాంతివనంలోని డైమండ్ హాల్లో ఉన్నారు. మనం అటువంటి ఏకైక వ్యక్తిని చూస్తున్నాము. వారే మన ఆదరణీయ నిర్వైర్ బాయిజీ అన్నయ్య గారు. మనందరి తరపు నుండి అన్నయ్యకి హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాము. మన అన్నయ్య ఎటువంటి కోమల మధురమైన హృదయం వ్యక్తి కలిగిన వారంటే వారి ప్రతి ఒక్క మాట నుండి శ్రేష్ఠ ప్రేరణ లభిస్తుంది. వారు భారత సేన నేవీలో ఇంజనీర్గా పనిచేశారు. ఆదిరత్నంగా ఉంటూ యజ్ఞంలో హడ్డీ సేవ చేశారు. చాలా గుప్తమైన సేవ చేసేవారు. బాప్దాదాను ప్రత్యక్షం చేయడం కోసం నలువైపులా బాబా సందేశం వ్యాపించడం కోసం మధువనంలో ఉంటూ గుప్తంగా ఉంటూ అందరినీ ఆకర్షించేటటువంటి సేవ చేశారు. వారి విశాల హృదయం మరియు వారు ఒక మహాన్ ఆత్మ. కుమార జీవితంలో ఉంటూ కఠోరమైన నియమాలను పాటిస్తూ ఎటువంటి విషయాలకి కూడా తలొగ్గకుండా కుమార జీవితాన్ని పాలన చేస్తూ సాకారమమ్మ యొక్క పాలన తీసుకుంటూ బాప్తాత యొక్క స్మృతి భండారంలో వారి యొక్క అనేక అమూల్య అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి శ్రేష్ఠ ప్రేరణను ఇస్తాయి. కాబట్టి వారికి మనందరి తరపు నుండి తిరిగి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఓం శాంతి. బాబాకు నేను, మీరు
అందరూ బాబాకు కంటి పాపలం. మనందరం విశ్వానికి ఆధ్యాత్మిక క్రాంతిని ఇచ్చే దీపాలము. సాకారంలో మొదటిసారిగా బాబా నుండి నాకు ఒక లెటర్ వచ్చింది. అందులో బాబా నీవు నా కంటి పాప అని సంబోధించారు. పూర్తి విశ్వంలో కాంతి ప్రసరింపచేసే బాబా కంటి పాపలం మనందరం. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మీ కళ్ళ ద్వారా బాబా ప్రత్యక్షం అవ్వాలి. బాబా కూడా ఇదే సంకల్పం చేసేవారు. పిల్లలు, మీరు విశ్వానికి మీ కిరణాల ద్వారా వెలుగునివ్వాలి. మనందరికీ బాగా తెలుసు, జనవరి నెల వస్తుందంటే అవ్యక్త స్మృతి సాధారణంగా మనందరికీ కలుగుతుంది. ఎందుకంటే జనవరి మాసం అవ్యక్త మాసం. విశేషంగా మనం అవ్యక్త స్థితి కొరకు పురుషార్థం చేస్తూ ఉంటాం. ఒక సాధారణ మనుష్యాత్మ సర్వశక్తివంతుడు పరంపిత పరమాత్మతో సర్వ సంబంధాలు ఎలా జోడించగలగాలో బాబా అవ్యక్తమైన తర్వాత నాకు బాగా అనుభవం అయ్యింది. నాకు గుర్తుకొస్తూ ఉంది, బాబా అవ్యక్తమైన తరువాత సాయంకాలం సమయంలో సందేశీ దాది భోగ్ తీసుకుని వతనానికి వెళ్ళారు. మేమందరం ఎదురుగా కూర్చుని ఉన్నాం. పూర్తి సభంతా సైలెన్స్, శాంతి స్థితిలో కూర్చుని ఉన్నారు. ఆ తర్వాత దాది మాకు వతనం యొక్క సందేశం వినిపించారు. అవన్నీ మీకు తెలుసు. ఆ తర్వాత అవ్యక్త బాప్దాద ఆగమనం జరిగింది. అవ్యక్త బాప్దాద రావడం అదే మొదటిసారి. నాలో ఆత్మిక సంతోషం రెట్టింపయ్యింది. మేమందరం కూర్చొని ఉన్నాం. బాప్దాదా మాకు అందరికీ అవ్యక్త దృష్టిని ఇచ్చారు. ఆనాటి రోజు ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ అవ్యక్త దృష్టి మనసు యొక్క శాంతిని, ఆత్మ యొక్క దప్పికను
సంపూర్ణం చేస్తుంది. ఆ రోజు నాకు చాలా బాగా అనుభవం అయ్యింది. బాబా మా కోసమే వచ్చారు, మా కోసమే మహావాక్యాలు వినిపిస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఆ రోజు అవ్యక్త మురళిని విన్నాము. బాప్ దాదా యజ్ఞవత్సల యొక్క అన్ని సంశయాలను అతి సరళమైన భాషలో సహజంగా సందేహాలను నివృత్తి చేశారు. నాకు అనిపించింది, ఈ యజ్ఞ చరిత్రలో మనం గర్వపడవలసిన సమయం ఇదే అని. ఇక అప్పటి నుండి అవ్యక్త బాప్దాదా అనేక రూపాలలో మనకు సేవ చేస్తూనే వస్తున్నారు. చెప్పలేని ఆత్మిక అనుభూతి కలుగుతుంది. మాటలలో వర్ణించలేని ఒక రకమైన ఆత్మిక ఆనందం కలుగుతుంది. రమేష్ భాయ్, బ్రిజ్ మోహన్ భాయ్, ఆనంద్ కిషోర్ దాదా, కరుణాబాయ్, మన ప్రియమైన దాదీలందరూ కూర్చుని ఉన్నాం. అవ్యక్త బాప్ దాదా మాకు ఈ యజ్ఞం పట్ల ఒక ప్రేరణాపూర్వకమైన నిర్దేశన చేశారు. ప్రతి ఒక్కరితో కలుస్తూ దృష్టి ద్వారా ఆత్మిక ప్రేమను ఇస్తూ, సైగలు చేస్తూ ప్రతి ఒక్కరిని సంతృప్తి చేశారు. బాబా దృష్టి చమత్కారం ఏంటి అంటే, బాబా దృష్టి పడగానే ఆత్మకు ఏం సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం భర్పూర్గా సంపూర్ణమయ్యేది. ఎవరికి ఏం కావాలో అది లభించేది. అదే బాబా యొక్క దృష్టి చమత్కారం. బాబా రోజు మురళీల్లో చెప్తారు, పిల్లలు, మీరు విశ్వానికి శాంతి, సుఖం, సంతోషం, పవిత్రత మొదలైన గుణాల యొక్క కిరణాలను దోసిలిలో ఇవ్వండి. మీ సోదరులు చాలా దుఃఖంలో ఉన్నారు అని బాబా మనకి మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో యజ్ఞవత్సలకి కూడా ఒక ప్రతిజ్ఞ గుర్తొస్తూ ఉండేది. బాబా వ్యక్తమైన ఆ సమయంలో సత్యుగం స్థాపన తరువాతే కదా బాబా వెళ్తారు, కానీ ఇప్పుడు బాబా వెళ్ళిపోయారు ఎలా అనే ప్రశ్న వస్తూ ఉండేది.
దానికి కూడా బాబా తన యొక్క అవ్యక్తవాణి ద్వారా ఈ సందేహాన్ని నివృత్తి చేశారు. బాప్ దాదా గుల్జారీ దాదీజీ తనువులో ప్రవేశించి ఈ యజ్ఞం యొక్క కార్య వ్యవహారాలు మొదలైన వాటి గురించి చాలా చాలా స్పష్టమైన రీతిలో డైరెక్షన్స్ ఇచ్చారు. బాబా చెప్పారు, బ్రహ్మ బాబా యొక్క ప్లేస్ మారింది, రోల్ మారింది, అంతే. సేవ అదే చేస్తున్నారు ఇప్పటికీ. బాప్దాదా మనకి చెప్తూనే ఉన్నారు, సంగమయుగం ఉన్నంత వరకు బ్రహ్మ పాత్ర నడుస్తూ ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎవరైతే భావన పెట్టుకుంటారో వారికి అవ్యక్త బాప్దాదా యొక్క పాలన ఇప్పటికీ అనుభవం అవుతుంది. బాబా చెప్పారు, ఆదిలో ఏ నియమాలు లక్ష్యము ఏర్పాటు చేయబడ్డాయో వాటిలో ఏదీ మారకూడదు. సత్యతతో సరళతతో ఈ యజ్ఞం నిరంతరం నడుస్తుంది అని అవ్యక్త బాప్దాదా చెప్పారు. నా బ్రాహ్మణ జీవితంలో విశేషమైన భావము, అనుభవము ఏమిటంటే 10 సంవత్సరాల పాటు సాకార బాబాతో కలిసి ఉన్నాను. ఇప్పటికీ ఈ యజ్ఞంలో అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. విశేషత ఇదే అయ్యింది, బాబా మనకు ఇంత పెద్ద లక్ష్యం ఇచ్చారు. ఎంత పెద్ద లక్ష్యం అంటే అది ప్రపంచంలో వారికి కూడా ఆ లక్ష్యం స్వప్నంలో కూడా ఊహించుకోలేరు. దీనికంటే పెద్ద లక్ష్యం ఇంకేదీ లేదు. ఈ యజ్ఞంలో మన సోదరి సోదరులకు లక్ష్యాన్ని ఇచ్చారు, మీరే లక్ష్మీనారాయణలుగా అయ్యేవారు అని. ఈ లక్ష్య సాధనలో మనం ఎవరి కాళ్ళు దగ్గర తల వంచాల్సిన అవసరం లేదు. ఎటువంటి కష్టము ఉండదు. ఎప్పుడైతే బాబాపై అఖండిత విశ్వాసం, బేహద్దు ప్రేమ కలిగి ఉంటామో అప్పుడు మనకు ఈ లక్ష్యం సహజమైపోతుంది. అంతేకాదు, ఈ లక్ష్యం కొరకు ఎలాంటి ఫీజు లేదు. బాబా ఎవరు? బాబా తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారు. వీరి ద్వారా మనం వయా పరంధామానికి వెళ్ళి తిరిగి సత్యుగానికి వెళ్తాము. ఈ యజ్ఞంలో నాకు మరొక విశేషమైన అనుభవం ఏంటంటే, ఒకసారి బాబా బందీలులో ఉండే మాతకు ఫోన్లో మురళిని వినిపిస్తున్నారు. ఆ సమయంలో బాబా దగ్గర నేను కూడా కూర్చుని మురళి వినేవాడిని.
ఇలా కొంత సమయం పాటు, కొంతకాలం పాటు బాబా మాతకు ఫోన్లోనే మురళి వినిపించేవారు. కానీ మాకు అనిపించేది ఏంటి అంటే, కేవలం ఈ మురళి మాకే కాదు, బాబా పూర్తి విశ్వానికి మురళి వినిపిస్తున్నారు అనే అనుభూతి కలిగేది. అందుకే బాబా చెప్తారు, ఈశ్వరీయ సేవా కేంద్రాలు సెంటర్స్లో వచ్చే స్టూడెంట్స్ని బట్టి మురళి చెప్పడం కాదు, విశ్వాన్ని, విశ్వాత్మలను మీ ముందుంచుకుని బాప్దాదా యొక్క మహావాక్యాలను వినిపించండి అని చెప్తారు. బాబాకు ఎంతటి విశాల హృదయం, విశాల దృష్టి, విశాల భావన ఉంది అంటే మరెక్కడ ఎవరిలో కూడా అటువంటి భావన, దృష్టి చూడలేదు. మన బ్రదర్స్ మరియు దాదీలు సర్వీస్ కొరకు విదేశాలకు వెళ్ళారు. ఆ టైంలో పరస్పరం చర్చించుకుంటూ విదేశాల్లో సేవ చేయాలంటే ఫీజు పెడితే బాగుండు అని అనిపించింది. కానీ మన బ్రాహ్మణ నియమంలో, ఆచరణలో బాబాను అడగకుండా ఏది కూడా చేయకూడదు. అందరికీ తెలుసు కదా, మనం ఏ పని చేసినా ముందు బాబాకి చెప్తాం. కానీ దాదీలు, మన బ్రదర్స్ సంకల్పం చేసినప్పుడు బాబా ఇదే చెప్పారు, ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఈ జ్ఞానం తండ్రి పిల్లలకి ఇస్తున్నారు. ఎక్కడైనా తండ్రి పిల్లల దగ్గర ఫీజు తీసుకుంటారా? అలా జరగదు కదా అని బాబా అమూల్య మహావాక్యాన్ని తెలిపారు. గమనించినట్లయితే ఇప్పటి వరకు, ఈరోజు వరకు మనం ఎవరి దగ్గర ఏ ఫీజు తీసుకోవటం లేదు, ఫీజు తీసుకోవటం లేదు. మనల్ని ఇబ్బంది పెట్టే ఈ పంచవికారాల ఫీజు తీసుకుంటున్నాం. ఎవరైతే విశ్వాత్మలు ఈ పంచవికారాలతో విసిగిపోతున్నారో బాబా వాటినే ఫీజుగా వసూలు చేస్తున్నారు. మధుబనానికి మహామండలేశ్వరులు, సాధు సంతులు వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేవారు. ఇక్కడ విధి విధానాలు, కార్యవ్యవహారాలు ఎలా జరుగుతున్నాయి, వీళ్ళకి, ఈ సేవాదారులకి డైరెక్షన్స్ ఎవరిస్తున్నారు? అందరూ సేవ చేస్తున్నారు. ఇక్కడ చేసేవారే, చెప్పేవారు కనిపించటం లేదే అని వాళ్ళు తమ అనుభవాల్ని పంచుకునేవారు. ఇది నిజమే కదా, ఇది వండర్ఫుల్ డ్రామా. ఈ వండర్ఫుల్ డ్రామాలో మనందరికీ కూడా హీరో పాత్ర ఉంది. చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, అందరిది వండర్ఫుల్ స్టోరీ. మధువనంలో, కణకణంలో బాబా యొక్క
మమ్మ యొక్క తపస్సు ఇమిడిపోయి ఉంది. ఎవరిని కదిలించినా వాళ్ళు తమ అనుభవాన్ని అద్భుతంగా చెప్తారు. బాబా చెప్తూ ఉండేవారు, ఈ వండర్ఫుల్ డ్రామాలో ఒకరి పాత్ర మరొకరితో కలవదు అని. ఒకసారి మన్మోహిని దీది నన్ను బాబా గురించి ఒక ప్రేరణాదాయకమైన కథ చెప్పండి అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, దీదీ, బ్రహ్మబాబా కంటే వారి కంటే అద్భుతమైన కథ ఇంకేం ఉంటుంది. శివబాబాను గుర్తించిన తరువాత ఒకే ఒక్క మాట ఆల్ఫ్ మరియు అల్లా లభించారు. ఈ ఒకే ఒక్క మాటతో ఒకేసారి ఏకదం బాబా సర్వస్వ సమర్పణ అయిపోయారు. తన బిజినెస్ పార్ట్నర్స్తో చెప్పి ఎంతో నమ్మకంతో ఒప్పించి తనదంతా కూడా ఈ యజ్ఞంలో సమర్పణ చేసేశారు. ఇదంతా ఈశ్వరీయ ప్లాన్ అనుసారంగా జరిగింది. బాబా తన యొక్క తనువు, మనస్సు, ధనము, సంబంధాలను మొత్తం టోటల్ అంతా యజ్ఞంలో సమర్పణ చేసేసారు. బాబా సంతానం అయిన నిర్మలా శాంత దాది, నారాయణ దాదా అందరినీ కూడా జ్ఞానంలో సమర్పణ చేసేసారు. బాబా ఈ విషయాన్ని పూర్తిగా రెడ్ ఇంకులో లెటర్ ద్వారా తన అభిప్రాయాన్ని రాసి మాతలను, కన్యలను ట్రస్టీగా చేసేశారు. బాబాకుండే స్థిరచర ఆస్తులన్నిటినీ కూడా ట్రస్ట్కి ఇచ్చేశారు. బాబా ఏర్పాటు చేసిన ఈ ట్రస్టులో 5 కుమారీలు, 3 మాతలు ఉన్నారు. మొత్తం ఈ 8 మందిని ట్రస్టీలుగా నియమించారు. ఇక ఆ తరువాత ఆ ధనాన్ని బాబా ఎప్పుడూ చేతితో కూడా టచ్ చేయలేదు. అంతగా పూర్తి ప్రపంచానికి నిమిత్తంగా ప్రియంగా అయిపోయారు మన ప్రీతమ పితాశ్రీ. మనుష్యులను దేవతలుగా తయారు చేసే కాలేజు ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపన చేశారు. 350 మందిని ఈ యజ్ఞంలో సమర్పణ చేయించి విశ్వసేవ చేయించారు. ఇలాంటి సేవ మనుష్యాత్మలు చేసేది కాదు. చరిత్ర చూస్తే ఇటువంటి సేవ ఎక్కడా జరిగినట్లు కనిపించదు. బ్రహ్మబాబా కూడా మనుష్యాత్మగానే ఉన్నారు కదా, కానీ ఒక ప్రేరణగా, ఆదర్శంగా నిలిచి చేసి చూపించారు. మనకు కూడా ఇలాంటి నష, ఖుషి ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరం బాబా మహాన్ భాగ్యశాలి పిల్లలం. ఎందుకంటే బాబా దృష్టి మన పైన పడింది. ఎవరిపై
భగవంతుని దృష్టి పడుతుందో వారికి చింత ఉంటుందా? ఒకసారి ఆలోచిస్తే ఎన్నో దాన పుణ్యాలు, నదీ స్నానాలు చేసి మన పాపాలను తొలగించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఇప్పటికీ చేస్తున్నారు కూడా. కానీ బాబా మనకు చెప్పారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూనే మీ మనోవృత్తిని మార్చుకోండి అని. భక్తిలో తల వంచి నమస్కారాలు చేస్తూ చేస్తూ మన నుదురు అరిగిపోయింది. ఇక్కడ చూస్తే శివబాబా తనకు పాదాలే లేవు, ఎలా నమస్కరిస్తారు అని అంటారు. ఎంతటి అద్భుతమైన అనుభవం! బాబా దృష్టి ఆత్మలపైన పడుతుంది. ప్రేమ, స్నేహము లభిస్తుంది. బాబా దృష్టి మనలో దైవీ గుణాలను మేల్కొల్పుతుంది. బాబా దృష్టి మనల్ని జ్ఞాన సంపన్నంగా చేస్తుంది. భక్తిలో మీ పాదాలలో ఒక దుమ్ముగా, ధూళిగా అవుతాము అని పాటలు పాడతారు. కానీ ఇక్కడ బాబా అలా చెప్పట్లేదు. నా పిల్లలు అలా చెప్పడం శోభితం కాదు అని బాబా అంటారు. నా పిల్లలు రాజా బిడ్డ, రాజు దులారే అని బాబా అంటారు. నా పిల్లలు ఈశ్వరీయ ఖజానాలకు మాలికులు. ఇలాంటి ఈశ్వరీయ ఖజానా మరెక్కడా లభించదు. అటువంటి ఈశ్వరీయ ఖజానాకు మనం మాలికులుగా అవ్వాలి. మనందరం ఒకే దగ్గర, ఒకే టీచర్ వద్ద కలిసిమెలిసి చదువుకుంటున్నాం. ఈ మధువనంలో కలిసిమెలిసి తిరుగుతాము, తింటాము, కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాం. ఇదంతా ఒక అద్భుతం. ఇది కేవలం ఈశ్వరీయ పరివారంలో మాత్రమే జరుగుతుంది. ఎవరైతే యాత్రికులు మధుబన్ వచ్చినప్పుడు ఈ సంస్థని చూస్తారో వాళ్ళు చాలా ఆశ్చర్యం పొందుతారు. వీరంతా ఒకే మాటతో, ఒకే లక్ష్యంతో ఉన్నారు. బాప్ దాదా అంటారు, పిల్లలు ఇది మీ ఇల్లు, తండ్రి ఇల్లు మీదే కదా. సేవ కొరకు వెళ్తారు, తిరిగి మీ ఇంటికి వచ్చేస్తారు. నాకు మరొక అనుభవం ఏంటి అంటే, మన ప్రియతమ జానకి దాదీజీకి ఎంత వయసు పైబడినా సరే బాబా పిల్లలు తమ ఇంటికి వచ్చారు, వారి సేవను నేను చెయ్యాలి అని పరుగులు తీసేవారు. వాహ్, ఎంతటి గొప్ప నష అది! దాదీని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అటువంటి రత్నాలను బాబా ఎంచుకుని మన ముందుంచారు. ఏ మందిరంలోనైనా, ఏ ఇంట్లోనైనా ఈ శబ్దాన్ని, ఈ మాటని విన్నారా? వెల్కమ్ టు అవర్ హోమ్ అని. అది కేవలం
ఈ మధువనంలో బాబా ఇంటిలో మాత్రమే సంభవం అవుతుంది. బాబా ఇదే చెప్తారు. సేవ కొరకు వెళ్తారు, తిరిగి ఫ్రెష్ అవ్వడానికి మీ ఇంటికి వస్తారు. ఇలా ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంది, ఈస్ట్ ఆల్ వెస్ట్, హోమ్ ఈజ్ ది బెస్ట్ అని. ఆ రోజుల్లో బాబాని కలుసుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇప్పటి ఉన్న ట్రాన్స్లేషన్ ఫెసిలిటీ ఉండేది కాదు. ఇప్పుడైతే ఎఫ్ఎం రేడియోస్తో అనేక భాషలు ట్రాన్స్లేషన్ అవుతుంది. కానీ ఆ సమయంలో భాష రాకపోయినా ప్రేమతో బాబా చెప్పే మురళిని అందరూ శ్రద్ధగా వినేవారు, బాబాతో వినేవారు, భావనతో వినేవారు. ఈ యజ్ఞంలో ఇంతమంది బ్రహ్మ కుమారీలు సరెండర్ అయ్యారు. వాళ్ళెవరూ కూడా తమ పొట్ట కోసం, ధనం కోసం కాదు, సేవ కోసం సమర్పణ అయ్యారు. బాబా చెప్తారు, డబల్ సేవ చేసి చూపండి, డబల్ కిరీటదారులుగా అయిపోతారు అని. బాబా ఆ తర్వాత సమయంలో మెల్లమెల్లగా తపస్సు కొరకు సమయాన్ని తీసి 8 గంటలు బాబా స్మృతిలో ఉండే విధంగా నిర్దేశన చేశారు. బాబా చెప్పారు, మొత్తం రోజులో 8 గంటలు బాబా స్మృతిలో ఉన్నట్లయితే కర్మాతీత స్థితి తయారవుతుంది. ఒకవేళ మన ప్రయత్నంలో లోపం ఉంటే, మనం బాబా చెప్పినట్లుగా చెయ్యకపోతే లోపాలుగానే ఉండిపోతాయి. ఎందుకంటే గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలన్నీ మారిపోతాయి. కానీ సమయ పరివర్తన తీసుకొచ్చేవారు ఎవరు? మీరే కదా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషం ఇవ్వడానికి బాబా దగ్గర ఫీజు ఏమీ తీసుకోరు. ఇందులో ఏ కష్టం కూడా లేదు. ఒకవేళ మనందరం ఒకే విధంగా సదా ఖుషీగా ఉన్నట్లయితే ఇప్పుడే సత్యయుగం వచ్చేస్తుంది. మీరందరూ మధుబన్లో కిచెన్ చూసారా? ఇలాంటి కిచెన్ పూర్తి ప్రపంచంలో ఇంకెక్కడా చూడరు. మనం ఇటువంటి భాగ్యాన్ని పొందడానికి భాగ్యశాలీలుగా అయ్యాము. మీరు బాబా వారిగా అవ్వడంతోనే మీ భాగ్యాన్ని తోడుగా తీసుకుని వచ్చేశారు. ఈ భాగ్యం ఎటువంటిది అంటే, ఈ భాగ్యాన్ని మరెవ్వరూ తొలగించలేరు, దొంగిలించలేరు కూడా. ఇదే నషతో సదా ఈ బ్రాహ్మణ జీవితం జీవిస్తూ ఉండాలి. ఆ సమయం కూడా ఇదే. ఇది సదా కొరకు ఉండాలి. శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయినా సరే ముఖంలోని నవ్వు వెళ్ళిపోకూడదు. అటువంటి విధంగా మన స్థితిని తయారు చేసుకోవాలి. సాకార బాబా నుండి మేమందరం ఇదే నేర్చుకున్నాం.
బాప్దాదా యొక్క ఒక్కొక్క మహావాక్యం ఒక్కొక్క వజ్రం వంటిది. ఇది జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేస్తుంది. మీరందరూ కూడా మీ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకుంటూ హర్షితం అవుతున్నారని నేను భావిస్తున్నాను. అందరికీ ఓం శాంతి. जिसे पाकर न पाना कुछ शेष रह जाए, पाके इतना बाबा अपना दिल अब तो गाए, साथ अपने है जग का जो रखवाला है, तुम्हारे साथ का अनुभव बड़ा निराला है। तेरी आँखों से पीते हम हैं अमृत प्याले, बड़ी जतन से छुपा कर नजर में हो पाले, तुम्हारे याद के मोती गले की माला है, तुम्हारे साथ का अनुभव बड़ा निराला है। बाबा कहते हो यही बच्चे मेरे ताज तुम्ही, नैन के नूर लाडलो मेरी आवाज तुम्ही, मेरी दुनिया में तेरे दम से उजाला